మధ్యాహ్నం ఒక 2 గంటలు, సాయంత్రం 1 గంట, రాత్రి 3-4 గంటలు ఇలా పడుకుంటున్నారా? ఇలా పడుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? యాజ్ ఎ సైకియాట్రిస్ట్ హిడెన్ డేంజర్స్ గురించి చెప్తాను. స్లీప్ అనే దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను, కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఈ స్టేజెస్ అనేవి 4 స్టేజెస్, అన్నిటినీ కలిపి ఒక సైకిల్ అంటాం. అలా ఒక సైకిల్ అనేది సుమారుగా 60 నుంచి 120 నిమిషాలు ఉండాలి. యావరేజ్గా 90 మినిట్స్ తీసుకోవచ్చు, గంటన్నర. ఇలాంటి సైకిల్స్ అనేవి ఒక నిద్రలో ఒక రోజులో 4 to 5 సైకిల్స్ అన్నా జరగాలి. అంటే టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 6 to 8 అవర్స్ కంటిన్యూస్గా జరిగితేనే ఈ స్టేజెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్గా మూవ్ అయ్యి బాడీ మైండ్ డిస్ట్రేషన్ అంటే జరుగుతుంది. దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. స్టేజెస్ అన్ని ఒకటే టైం స్పెసిఫిక్గా 1 అవర్ అనేది జరగదు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్లీప్ అంటే పడుకున్న దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు డీప్ స్లీప్ అనే స్టేజ్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుని బాడీని రికవరీ చేస్తుంది. దాని తర్వాత అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున మనం లేచే వరకు REM అనే స్లీప్ అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సుమారుగా 25% టోటల్ స్లీప్ టైంలో. ఈ టైంలో బ్రెయిన్ రెస్టోరేషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, మెమరీ, ఫోకస్. ఇలా కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది ఉంటేనే 6 to 8 అవర్స్ మనకి ఆ కంప్లీట్ ఫ్రెష్నెస్ అనేది వస్తుంది, రీఛార్జ్ లాగా. ఇలా ఎవరైనా చేయకపోతే అట్లీస్ట్ మీరు బ్రేక్స్గా నిద్రపోతూ ఉంటే గమనించుకోండి, ఎవరికైనా ఫోకస్ తగ్గిందా, చిన్న చిన్న విషయాలకు ఇరిటేషన్ వస్తుందా, మెమరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? అలా వస్తున్నాయి అంటే ప్యాచీగా నిద్రపోతున్నారు అని అర్థం. ఉదాహరణకు చెప్పాలంటే రోడ్డు మీద ఏదైనా అక్కడక్కడ డ్యామేజ్ జరిగితే ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటారు. దాని మీద డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? కంటిన్యూస్గా రోడ్ అనేది స్మూత్గా ఉంటే దాని మీద డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? డిఫరెన్స్ మీరు నోటీస్ చేసే ఉంటారు ఎప్పుడైనా. అలానే స్లీప్ అనేది కంటిన్యూస్గా స్మూత్గా ఉంటేనే లైఫ్ చాలా స్మూత్గా ముందుకి హెల్తీగా వెళ్తుంది. థ్యాంక్ యూ.